ఫస్ట్ మంత్ ఆల్రెడీ కవర్ చేసినాం. ఇప్పుడు వేరే సెకండ్ మంత్. సో అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 41st జూనియర్ నేషనల్ సాఫ్ట్బాల్ తెలంగాణ అమ్మాయిలు గెలిచి సాఫ్ట్బాల్ గేమ్ సన్నగా ఆడతాడు కదా ఆ గేమ్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇది తెలంగాణ అమ్మాయిలు గెలిచిండ్రంట అండ్ రాజస్థాన్ అబ్బాయిలు గెలిచిండ్రది జూనియర్ సాఫ్ట్బాల్. ఓకే, నెక్స్ట్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. సో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేది రీసెంట్గా మన స్టార్టప్ ఎకో సిస్టమ్ని ప్రమోట్ చేయడానికి అండ్ జాబ్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే టైఅప్ అయింది. అండ్ ఇది కూడా హైదరాబాద్ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేయబోతున్నారు. సో దే గివింగ్ లైక్ అసిస్టెంట్ ఆఫ్ 1K crores. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వాళ్ళు. సో అది కూడా అంత ఏమి ఇంపార్టెంట్ కాదు. 66.5 కోట్ల ఓల్డ్ ఫాజిల్స్. ఇది తెలంగాణ మొత్తం ఫాజిల్స్ మాయమైపోతుంది న్యూస్ మొత్తం. సో డిఫరెంట్ ఫాజిల్స్ దొరికినాయి అంట 65 ఏళ్ల క్రితం ఇక్కడ మన ఆసిఫాబాద్లో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర రాంపూర్ అనే మండల్లో. సో 65 మిలియన్ ఇయర్ ఓల్డ్ ఫాజిల్స్ రీసెంట్లీ అన్ఎర్త్ చేసిందంట. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చేసిండు. ఆ చేంజెస్ కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్. ఓకే, దాంట్లో ఫస్ట్ చేంజ్ చేసింది టీఎస్. మనకి ఇప్పుడు టీఎస్ అని ఉంటుంది, టీజీ చేసిండు వెహికల్స్కి. ఇది టీఆర్ఎస్ అని రేవంత్ అంటున్నాడు. సో టీజీ అంటే తెలంగాణ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ తల్లిని కూడా రీడిజైన్ చేసిండ్రు. అండ్ జయ జయ హే తెలంగాణ జనని, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అది ఆ పాట. అది అందశ్రీ. ఈ పాట అప్పుడు ఉద్యమప్పుడు ఊపిన పాట. అది పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ. ఈ పాట సింగర్ అంటే వి రామకృష్ణ. అండ్ ఈ పాట రైటర్ అందశ్రీ ఆర్ ఎల్లయ్య. ఈయన సిద్దిపేట వాసి. ఓకే, అండ్ ఈయన ఇంకొక ఫేమస్ సాంగ్స్ ఏంటంటే వందనాలమ్మ తల్లి వందనాలమ్మ అదొకటి. ఇదొకటి మాయమైపోతున్నవాడమ్మ మనిషి అన్నవాడు ఒకటి. ఇది గలగల గల గజ్జల బండి. ఇది నెక్స్ట్ ఇది కొమ్మ చెక్కితే బొమ్మరా. ఇది శివం మీద ఒక పాట ఉంటుంది. నెక్స్ట్ ఇది జనజాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి ఆ పాట. సో రీసెంట్గా ఒక స్టాచ్యూ, గద్దర్ స్టాచ్యూ ఒకటి పెడుతున్నారంటే తెల్లాపూర్ టౌన్లో. ఓకే, అండ్ తెలంగాణ తల్లి స్టాచ్యూలో కూడా కొన్ని చేంజెస్ చేసినారు రేవంత్ రెడ్డి. ఆ చేంజెస్ ఇది చెక్కిన అయినా ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో చెక్కిన అయినా ఇక్కడ ఉన్నాడు. చెక్కిన అయినా రాజు ప్రజాపతి ఆఫ్ కిషన్ బాగ్. సో కిషన్ బాగ్కి సంబంధించిన ఆయన రాజు ప్రజాపతి అనేటైనా ఆయన రీసెంట్గా మనకి ఈ తెలంగాణ తల్లిని డిజైన్ చేసిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈమె ఒక ట్రై కలర్ పోస్టర్ పెట్టుకుని ఉంటుంది. సో ఈమెనే తెలంగాణ తల్లి. సో చేతిలో మొక్కజొన్న, కాంగ్రెస్ చీర రాజు ప్రజాపతి డిజైన్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజు. ఓకే, రాజు ప్రజాపతి. అండ్ ట్రై కలర్ కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ కట్టుకుంది. సారీ మొక్కజొన్న అన్నది షుగర్ కేన్ చేతిలో. అండ్ హోల్డింగ్ బ్రాంచెస్ ఆఫ్ షుగర్ కేన్ అండ్ జోవార్ అంట. ఇక్కడ జోవార్ ఏడు ఉంది దీంట్లో. ఓకే, ఇదొక్కటి సరే చూద్దాం. షుగర్ కేన్ అండ్ జోవార్ అండ్ బ్లెస్సింగ్ పీపుల్ విత్ ద రైట్ వన్ అంట. నెక్స్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్. సిలికాన్ వ్యాలీ ప్రొఫెషనల్స్ వాళ్ళది సౌత్ కొరియన్ సెమీకండక్టర్ అపాక్ట్తోని సెటప్ అయి ఒక సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సర్వీసెస్, అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సర్వీసెస్ హైదరాబాద్లో పెడుతున్నారు. ఓకే, సో సెమీకండక్టర్ సంబంధించి హైదరాబాద్లో ఎవరు పెడుతున్నారు అంటే సౌత్ కొరియా వాళ్ళు. సో వాళ్ళకు సెమీకండక్టర్ సంబంధించిన సెటప్ చేస్తున్నారు. ఓకే, సెటపింగ్ లైక్ 800-900 crores ఒక సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ సర్వీసెస్.
సో దీనికోసం మన హైదరాబాద్లో ఎవరితో అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజెస్ టెక్నాలజీస్ వాళ్ళతో టైఅప్ అండ్ ఇది శంషాబాద్ దగ్గర ఎక్కడో పెడుతున్నారు 30 కిలోమీటర్స్ దగ్గర. సో నెక్స్ట్ అగ్రోల్యాండ్ స్టార్టప్ ల్యాబ్. సో టీ-హబ్ ద్వారా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడి అగ్రోల్యాండ్ స్టార్టప్ ల్యాబ్ అనేది తీసుకొచ్చిండ్రు. సో అది కూడా అంత ఇంపార్టెంట్గా. సో 12 స్టార్టప్స్ ఫర్ ల్యాబ్ 32 ప్రోగ్రామ్. సో ల్యాబ్ 32 అనేది టీ-హబ్కి సంబంధించింది. సో ఇది కొత్తగా హెక్సాగాన్ గ్లోబల్ లీడర్ ఇన్ డిజిటల్ సొల్యూషన్స్. సో దీంతో టైఅప్ అయి ఒక కొత్త ల్యాబ్ 32 అనేది న్యూ స్టార్టప్ ఇంక్యుబేటర్, అంటే వాళ్ళ స్టార్టప్స్ని కాల్ చేస్తుంది. ఈ ల్యాబ్ 32 అనేది స్టార్టప్స్ని పిలుస్తుంది. ఇట్ విల్ కాల్ అండ్ ఏదైనా కావాలన్నా ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. సో అది ల్యాబ్ 32 చేస్తుంది టీ-హబ్లో, అండ్ ఇట్స్ లింక్డ్ విత్ హెక్సాగాన్. సో నెక్స్ట్ రెన్యూ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో తెలంగాణ గవర్నమెంట్తో పీవీ మాడ్యూల్స్ అండ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం సో రీసెంట్గా రెన్యూ సిస్టమ్స్, సో పీవీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాటి ఉంటాయి కదా, సో వాటి కోసం 6,000 కోట్లతో రెన్యూ సిస్టమ్స్ మన దగ్గర ఇప్పుడు పెట్టబోతుంది యూనిట్. ఎక్కడ పెట్టబోతుంది అనేది అంత ఇప్పుడు రాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ బ్లాక్బెర్రీ కూడా ఒక ఐఓటీ సెంటర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెట్టబోతుంది ఇండియా హైదరాబాద్లో. అండ్ క్యాష్ సెన్సెస్ కూడా చేయబోతుంటే తెలంగాణలో. సో క్యాష్ సెన్సెస్ ఆల్రెడీ బీహార్లో ఫస్ట్ అయింది, ఏపీలో సెకండ్ అయింది. సో ఇప్పుడు తెలంగాణలో థర్డ్ కావచ్చు. జస్ట్ ఓకే అన్నారు, ఇంకా స్టార్ట్ కాలేదు. సో డిజిటల్ నేషనల్ మ్యూజియం, ఇది ఎప్పుడో వచ్చింది. డిజిటల్ నేషనల్ మ్యూజియం సేమ్ మ్యూజియమే కానీ డిజిటల్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది రీసెంట్గా కిషన్ రెడ్డి రివీల్ చేసిండు. అండ్ ఇది ఆర్కియాలజికల్ ఆఫ్ ఏఎస్ఐ వాళ్ళ కింద వస్తుంది. సో సాలార్జంగ్ మ్యూజియంలో పెడతారు. సేమ్ మ్యూజియంలానే ఉంటుంది కానీ కొంచెం తేడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఖమ్మం ఫోర్ట్ టు బి డెవలప్డ్ యాజ్ టూరిస్ట్ అట్రాక్షన్. సో రీసెంట్గా ఖమ్మంలో ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ని అంటే రెనోవేట్ చేసిండ్రు. సో అప్పటి నుంచి టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మారింది. సో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ ఇది. సో అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అడిషనల్ డైరెక్టర్ G. Mallu Naik, the well existed at the fort since the time of Kakatiyas. So, but it during the period of Asaf Jahis, a talukdar. So who is Jafaruddaulah evaru? Asaf Jahis talukdar. So ఈ అసఫ్ జాహీస్ తాలూక్దార్ జాఫరుద్దౌలా అనేటైనా ఈ బాయిని రెనోవేట్ చేసిండ్రు. సో ఆయన పేరు మీద, ఈ జాఫరుద్దౌలా పేరు మీద మనకి జాఫర్ బౌలి అనేది ఖమ్మంలో ఉన్నది. కానీ కట్టించింది ఎవరు? ఎప్పుడో కట్టించిన కాకతీయస్ పీరియడ్లో. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ రీసెంట్లీ ఒక హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేయబోతుంది యూఎస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం. అండ్ రీసెంట్లీ ఇప్పుడు ఇది ఈజీ క్వశ్చన్, ఒకళ్ళు మనం చూడకుండా చేయొచ్చు. రీసెంట్లీ మనకి ఎక్కడ కన్జర్వేషన్ రిజర్వ్ పెడదాం అనుకుంటున్నారంటే, సో మన మంచిర్యాలలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంటుంది కదా, అది ఇటు ఎక్స్టెండ్ అవుతుంది. పులి జోన్ ఇప్పుడు ఎందుకు ఇటు పులులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఇదంతా ఒక జోన్ ఉంటుంది ఇదంతా. సో ఇది మంచిర్యాల అయితే ఇది మహారాష్ట్ర. సో ఈ మహారాష్ట్ర జోన్లో అందరి టైగర్ రిజర్వ్ ఉంటుంది, తడోబా అందేరి టైగర్ రిజర్వ్. సో ఆ తడోబా అందేరి టైగర్ రిజర్వ్లో నుంచి ఎప్పుడు ఇటు రావడం పోతాయి. సో దీన్ని హోల్గా ఒక కన్జర్వేషన్ రిజర్వ్, తడోబా కవ్వాల్ ఇదంతా కలిపి ఒక కన్జర్వేషన్ రిజర్వ్ లాగా పెడదాం అనుకుంటున్నారు. సో తడోబా ఎక్కడైతే మహారాష్ట్రలో ఉంది, అందేరి అది కూడా మహారాష్ట్ర. ఓకే, సో 15 అమృత్ భారత్ స్టేషన్స్ వచ్చినాయి రీసెంట్గా. సో అండర్ దాట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ అన్నమాట. అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్ కింద వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు. సో ఆ 15 ఏంటి అంటే మంచిర్యాల నుంచి పోతుంటే మంచిర్యాల ఒకటి, ఓకే, సో మంచిర్యాల ఒకటి, అండ్ నెక్స్ట్ పెద్దపల్లి ఒకటి మంచిర్యాల తర్వాత, ఓకే, నెక్స్ట్ పెద్దపల్లి తర్వాత వరంగల్ ఒకటి. ఓకే, సో ఈ 3 మనం మంచిర్యాల టు మనకు తెలిసినాయి 3. అండ్ ఇంకా వేరేవి కొన్ని ఉంటాయి. ఇంకా అవి ఏంటంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ మెదక్ ఒకటి, గద్వాల్ ఒకటి, అండ్ నల్గొండ ఒకటి. ఈ 3 డిస్ట్రిక్ట్ రైల్వే స్టేషన్స్
అండ్ మేడ్చల్ మల్కాజిగిరి ఒకటి. ఓకే, సో ఇవి కాకుండా చిన్నపిల్ల బచ్చా ఎన్ని ఉన్నాయంటే ఇంకా బాసర, బేగంపేట రైల్వే స్టేషన్, జడ్చర్ల రైల్వే స్టేషన్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్, షాద్నగర్ రైల్వే స్టేషన్, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్, వికారాబాద్ రైల్వే స్టేషన్ అండ్ యాకుత్పుర రైల్వే స్టేషన్. ఓకే, ఒక్కసారి మనకి తెలిసిన మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ మూడు మూడు మన రూట్లో ఉండేటి 3 డిస్ట్రిక్ట్స్, మెదక్, గద్వాల్, నల్గొండ, మేడ్చల్ 4 డిస్ట్రిక్ట్స్. సో 7 మిగతా 8 ఏంటంటే బాసర, బేగంపేట్, జడ్చర్ల, మిర్యాలగూడ, షద్నగర్, ఉమ్దానగర్, వికారాబాద్ అండ్ యాకుత్పుర. సో హైదరాబాద్లో రీసెంట్గా కిరణ్ రిజిజు అంటే ప్రీవియస్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉండే కదా ఆయన కిరణ్ రిజిజు. సో ఈయన రీసెంట్లీ ఒకటి ఇనాగరేట్ చేస్తారు. అదేంటిది, మన ఇండియాస్ ఫస్ట్ సినాప్స్ అంటారు దాన్ని. సినాప్స్ అంటే సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రెడిక్షన్ సర్వీస్. సో సినాప్స్ అంటే సినర్జిస్టిక్ ఓషన్ అబ్జర్వేషన్ ప్రెడిక్షన్ సర్వీస్. సో ఇది ఏం చేస్తుందంటే ఎత్తుని సునామీస్ని ముందే అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరంటే ఇంకాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి. సో కిరణ్ రిజిజు స్టార్ట్ చేసిండు. ఏం స్టార్ట్ చేసిండు? సినాప్స్ అనేది స్టార్ట్ చేసిండు. ఫుల్ ఫామ్ అవసరం లేదు. సినాప్స్ అంటే ఓషన్ అబ్జర్వేషన్ వాళ్ళే ఇస్తారు. సో రీసెంట్లీ ఒక ఓషన్ అబ్జర్వేషన్ ఆర్ ఎర్త్క్వేక్ ముందే కనిపెట్టిన హైదరాబాద్ సంస్థ ఏంటి? ఈజ్ ఇట్ IIIT హైదరాబాద్ ఆర్ ఈజ్ ఇట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఇట్ ఇస్ ఇన్కాయిస్? సో ఇన్కాయిస్లో ఓ అంటే ఓషన్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో అట్లయినా ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, సో రీసెంట్లీ రేణుకా చౌదరి ఫ్రమ్ కాంగ్రెస్, ఈమె 6th టర్మ్ ఇది. అండ్ అనిల్ కుమార్ ఫ్రమ్ కాంగ్రెస్ కొత్తోడు. అండ్ నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వడ్డిరాజు అయినట్టయినా. సో ముగ్గురు మనకి రాజ్యసభ మెంబర్స్ లాగా తెలంగాణ నుంచి వచ్చిండ్రు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్ అడుగుతారు. ఈ ముగ్గురితో పాటు ఇంకొక పేరు ఇచ్చి ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫ్రమ్ రాజ్యసభ నుంచి ఎవరు ఎలక్ట్ అయినా అని అడుగుతారు రీసెంట్గా. సో రేణుకా చౌదరి ఎప్పటిలో పార్లమెంట్లో ఉంది. ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు పార్లమెంట్లో ఉంది. నా ఊహ తెలిసినప్పటి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అనేది చదువుతున్నాను. సో రేణుకా చౌదరి ఈమె రాజ్యసభకి ఎలక్ట్ అయింది. అండ్ అనిల్ కుమార్ యాదవ్ కొత్తగా సెలెక్ట్ అయ్యిండు. అండ్ వడ్డిరాజు రవిచంద్ర, సో తెలంగాణ నుంచి వడ్డిరాజు రవిచంద్ర ఒక్కైనా సెలెక్ట్ అయ్యిండు. అండ్ రీసెంట్గా ఆదిలాబాద్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నట్టు ఒక బుక్ని ప్రింట్ వాళ్ళ స్టోరీ, చిన్నపిల్లలు 5th క్లాస్ పిల్లలు. ఎక్కడిది? యాపిల్గూడ ఆఫ్ ఆదిలాబాద్. సో అదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వాళ్ళ టీచర్ గంగయ్య అనేటైనా ఇది ఎడిట్ చేసిండు, అంటే మొత్తం ఒక దగ్గర పెట్టండు. సో హుక్కా బార్స్ బ్యాన్ ఇన్ తెలంగాణ. సో నో మోర్ హుక్కా బార్స్. సో ఇది ఇంపార్టెంట్. తెలంగాణ టు ఎస్టాబ్లిష్ ఏఐ రిలేషన్స్ ఎవరితోని తెలంగాణ ఎస్టాబ్లిష్ చేస్తుందంటే 3AI అనేది ఇండియాలో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఏఐ అనలిటిక్ లీడర్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఓకే, సో దాంతో తెలంగాణ అనేది టైఅప్ అవుతుంది. సో తెలంగాణ రీసెంట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, సో 3AI వాళ్ళు సైన్ చేసుకున్నారు. ఓకే, జస్ట్ 3AI అని గుర్తుంటే చాలు. ఇంటర్ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్ ఇన్ తెలంగాణ. సో JNTU అండ్ ఇస్రో రీసెంట్గా ఒక మోడర్న్ ఇంటర్ప్లానెటరీ రీసెర్చ్ సెంటర్ అనేది పెడుతున్నారు కుకట్పల్లి కాలేజ్లో. ఓకే, సో ఇక్కడ ప్లానెటరీ సైన్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ప్లానెట్ మీద రీసెర్చ్, సో ఇదంతా ఎక్కడ చేస్తున్నారు? JNTUలో మనకి ఇప్పుడు రీసెర్చ్ అనేది చేస్తున్నారు, ఇంటర్ ప్లానెటరీ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ ఐనవల్ మల్లన్న జాతర ఏడు జరుగుతుంది? ఐనవల్ మండల్ హన్మకొండలో జరుగుతుంది. ఐనవల్ మల్లన్న జాతర రీసెంట్గా జరిగింది. నాగోబ జాతర ఎక్కడ జరుగుతుంది? ఇది ఆదిలాబాద్ డిస్టిక్ ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్ విలేజ్లో జరుగుతుంది. సో 10 రోజులు జరుగుతుంది. నాగోబా దేవతని పూజిస్తారు. ఓకే, నెక్స్ట్ గుస్సాడి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు గోండ్ ట్రైబ్స్. సో రీసెంట్గా ఉరుస్ సందర్భంగా, ఉరుస్ అనేది ముస్లిం పండుగ. సో అక్కడ ఖ్వాజా మేరే ఖ్వాజా యా గరీబ్ నవాజ్ అజ్మీర్, సో ఢిల్లీలో ఉంటాడు, ఆయనకి గిలాఫ్ ఈ చెదర్ అంటే ఏంటంటే చెద్దరి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ తెలంగాణ రికగ్నైజేషన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. సో రీసెంట్గా జైపూర్లో
అమిత్ షా పోలీస్ హెడ్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన అవార్డు ఇచ్చిండు. ఎస్హెచ్ఓ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ బి నాగేంద్రబాబుకి ఇచ్చిండు. మన నాగబాబు ఎస్హెచ్ఓ అంటే మన హెడ్ ఆఫ్ ఇది ఉంటాడు హెడ్. ఎస్హెచ్ఓ అంటే ఏంటి అవసరం లేదంటే పి నాగబాబు. సో ఆయనకి ఇచ్చిండు బెస్ట్ పోలీస్ స్టేషన్ రికగ్నిషన్. తెలంగాణని 3 క్లస్టర్స్ లాగా డివైడ్ ఇద్దాం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. దాంట్లో ఫస్ట్ క్లస్టర్ ఈ ఓఎన్ఆర్ లోపల, ఇది అర్బన్ క్లస్టర్. ఈ ఓఆర్ఆర్ లోపల బయట ఇంకొక ఆర్ఆర్ఆర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఆర్ఆర్ఆర్ మనం ఎక్కడున్నాము, ఇంతకుముందు ఆడున్నాం కదా మన చేవెళ్ళ కాదు చింతల్. సో ఆ చింతల దగ్గర ఉంటుంది కొంచెం దూరంలో. ఇది మన శంకరపల్లి నుంచి చేవెళ్ళ, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భోంగిర్, చౌటుప్పల్, యాచరం, కడతాల్, ఇవన్నీ మనం ఎంజీబీఎస్లో చూసే బస్సుల పేర్లు. ఆడ 61 మన కాలేజ్ దగ్గర ఉండి ఎక్కితే ఈ బస్సులు వస్తాయి. సో ఇవన్నిటిని కలిపి సెమీ అర్బన్ అంటున్నాడు. అండ్ దీని తర్వాత ఇదంతా రూరల్ సెటప్ అంటున్నారు. మంచిర్యాల కూడా. సో 3 క్లస్టర్స్ ఉంటాయి. ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్ లోపల మనకి అర్బన్ క్లస్టర్ అంటారు. ఓఆర్ఆర్ మధ్య రూరల్ సెమీ అర్బన్ అంటారు. దాని తర్వాత రూరల్ క్లస్టర్ అంటారు. రీసెంట్లీ 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సబ్ కమిటీ చేసిండ్రు. సో బట్టి విక్రమార్క అనేటైనా దాన్ని సాధిద్దాం అనుకుంటున్నాడు. సో ఈ 6 గ్యారంటీస్ సబ్ కమిటీస్ కింద సుద్దిల శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటైనా ఉన్నారు. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ రీసెంట్గా ప్రజాపాలనకి ఒక వెబ్సైట్ పెట్టిండ్రు. ఓకే, ఇది ఎందుకంటే అభయస్థం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటుందంట ఫర్ 8 days. ఇది ప్రతి 4 monthsకి ఒకసారి చేస్తారంటే ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఈ బంజారా చరిత్ర, ఈ బుక్ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ బంజారా చరిత్ర అనే బుక్ ఒకటి రాసిండ్రు. సో వాళ్ళు ఎవరంటే ధనుంజయ్ నాయక్, ఇద్దరు ధనుంజయలే, సూర్య ధనుంజయ్ అండ్ ధనుంజయ్ నాయక్. ఓకే, బంజారా చరిత్ర బుక్ రాసింది సూర్య ధనుంజయ్ అండ్ ధనుంజయ్ నాయక్. ఓకే, సో సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా లాంచ్ చేసింది ఈ బుక్ బంజారా చరిత్ర, ఏ బుక్ విచ్ ఇస్ ఆథర్డ్ బై ఆచార్య సూర్య ధనుంజయ్. సో ఈయన సూర్య అనేటైనా బంజారా సాహిత్య అకాడమీ హెడ్ అండ్ ఇంకొకటైనా నాయక్ అంటే లాయర్. సో ఇద్దరు ధనుంజయసే. ఓకే, సో 37 MLAs హ్యావ్ నో క్రిమినల్ రికార్డ్ అంట మన దగ్గర. సో పర్ క్యాపిటా ఓన్ రెవెన్యూ, సో మనకి పర్ క్యాపిటా ఇన్కంలో మనమే టాప్ మళ్ళీ. సో ఇది మంత్లీ తీసినప్పుడు 30,000 మినిమం వస్తున్నాయి మనకి. సో మన తెలంగాణ తర్వాత పర్ క్యాపిటాలో హర్యానా అండ్ ఢిల్లీ సెంటర్ ఆఫ్ ఇండియా, నెక్ ఆఫ్ ద ఇండియా. సో ఇది తెలంగాణ పర్ క్యాపిటల్లో 30,000 వచ్చింది మనకి. అండ్ హర్యానా, ఢిల్లీ నెక్స్ట్ ఉన్నాయి. సో జిఎస్డిపి, సో జిఎస్డిపిలో కూడా తెలంగాణ టాప్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ మళ్ళీ చదువుతాం. సో గ్రాస్ స్టేట్ జీడిపిలో తెలంగాణ టాప్ చేసింది. మన గ్రోత్ రేట్ ఇస్ 12%, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇట్లా చూసుకుంటాం. సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై కర్ణాటక అండ్ హర్యానా. సో కర్ణాటక అండ్ హర్యానా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ రీసెంట్గా జరిగాయి, అంత ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ ఉమెన్స్ గెలిచిండ్రంట, మెన్స్ ఓడిపోయినట్టు. సో ఇంతకుముందు కూడా తెలంగాణ ఉమెన్స్ గెలుస్తారు, మెన్స్ ఓడిపోతారు. నెక్స్ట్ రీసెంట్గా నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్ అని పేరు మార్చిండ్రు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ డేట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా January 31st ఆయన పేరు మీద ఇవ్వబోతున్నారు ఈ అవార్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, సో రీసెంట్గా ఎయిడ్స్ కేసెస్ మీద ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ పేరు సంకల్క్ బుక్లెట్. సో సంకల్క్ బుక్లెట్, సో ఈ సంకల్క్ బుక్లెట్ అనేది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చింది. అండ్ మన తెలంగాణ పొజిషన్ 5th పొజిషన్లో ఉంది, అలాంగ్ విత్ ఏపీ. సో మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్ అండ్ తెలంగాణ. సో తెలంగాణను మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే 5th, ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కర్ణాటక. ఓకే, ఎయిడ్స్ రిపోర్ట్. సో ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ అదాని చాలా చేసింటాం మన తెలంగాణలో ఏమంటారు ఇన్వెస్ట్మెంట్లు.
సో అందులో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చందన్వెల్లి దగ్గర. సో ఈ చందన్వెల్లి దగ్గర ఏం పెడుతున్నాడు అంటే 5,000 crores ఒక డాటా సెంటర్ పెడుతున్నాడు, 100 మెగావాట్ డాటా సెంటర్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటిదంటే సేమ్ మళ్ళీ 5,000 crores 2 పంప్డ్ స్టోరేజెస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం, ఒకటి 850 మెగావాట్తోని, ఇంకొకటి 500 మెగావాట్తోని. ఇది ఖమ్మం కోయబెస్తగూడెంలో, నాచారం హైదరాబాద్, మన సంగారెడ్డి దగ్గర హైదరాబాద్లో ఉంటుంది ఇది. సో ఇవి 2 రీసెంట్గా పెడుతున్నారు. సో కోయబెస్తగూడెంలోనేమో 850 మెగావాట్తోని హైడ్రో ఎలక్ట్రిక్, సో నాచారంలో 500 మెగావాట్తోని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. సో ఇది అదాని గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ మనకి చేస్తుంది. అండ్ అదాని ఏరోస్పేస్ కూడా ఎంటర్ అయింది మన తెలంగాణలోకి. సో ఏరోస్పేస్ అయి మాత్రం డ్రోన్ డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నది. అండ్ అంబుజా సిమెంట్స్ కూడా ఎంటర్ అయింది. సో అంబుజా సిమెంట్స్ దే ఆర్ ప్లానింగ్ టు ప్రొడ్యూస్ 6 million tons ఆఫ్ సిమెంట్ యాన్యువల్లీ విత్ 1,400 crores. సో అదాని ఎక్కడ పెట్టిండు? చందన్ వ్యాలీలో పెట్టిండు. ఏం పెట్టిండు? ఒక 100 మెగావాట్ డాటా సెంటర్ పెట్టిండు. ఎంత క్రోర్స్తోనే అవసరం లేదు. సో నెక్స్ట్ ఏరో డిఫెన్స్ ఎక్కడ పెట్టిండు? లేదు. సో దేనికోసం పెట్టిండు? డ్రోన్ కోసం పెట్టిండు. 1,000 crores అవసరం లేదు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ఎక్కడ పెట్టిండు? 2 ప్లేసెస్లో పెట్టిండు. ఒకటి కోయబెస్తగూడెం ఖమ్మం, ఇంకోటి నాచారం, ఇది హైదరాబాద్ దగ్గర సిటీ దగ్గర ఉంటుంది. అండ్ ఇది పంపుడ్ స్టోరేజ్ అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇస్తారు. ఓకే, ఎక్కడ పెట్టిండు కూడా ఇంపార్టెంట్ ఇవి. అండ్ 1,350 మెగావాట్ ఈచ్ కాదు, ఒకటి 850, ఒకటి 500. అండ్ అంబుజా సిమెంట్స్ ఎక్కడ కాదు, జస్ట్ అంబుజా సిమెంట్స్ టైఅప్ అయింది తెలంగాణతో ఉంటుంది. సో రీసెంట్లీ హైదరాబాద్ క్రికెటర్ రంజీ ట్రోఫీలో 147 balls తన్మయ్ అగర్వాల్. సో తన్మయ్ అగర్వాల్ అంటే 147 ballsలో ట్రిపుల్ సెంచరీ కొడతాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి రంజీ రికార్డ్ సృష్టిస్తాడు. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇప్పుడు మనకు 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపుగా మనం అడుగులు వేస్తున్నాం. సో ఇది ఎవరి ఇనిషియేటివ్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇనిషియేటివ్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని తీసుకురాబోతుంది. అండ్ దానికి హైదరాబాద్ని వన్ ఆఫ్ ద సెంటర్ లాగా సెలెక్ట్ చేసుకున్నది. సో దానికి వరల్డ్ వైడ్లో చాలా సెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది ఒక నూతన అధ్యాయం ఇది ఇండస్ట్రీస్ చరిత్రలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీసెంట్గా. సో అదొకవేళ వస్తే మాత్రం చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ ప్రతి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా చేంజెస్ వచ్చింది. సో చూద్దాం. నెక్స్ట్ ఒక రేడార్ స్టేషన్ అనేది పెట్టబోతుంది తెలంగాణ దామగుండం ఫారెస్ట్ ఏరియా వికారాబాద్లో. చాలా ఇయర్స్ నుంచి లొల్లీలు అవుతున్నాయి, వాళ్ళు వద్దంటున్నారు. అండ్ ఇండియన్ నేవీ పెడతా అంటున్నది. ఒక లో ఫ్రీక్వెన్సీ VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్. సో ఇది దేనికి వాడతారంటే వాళ్ళ షిప్స్తోని, సబ్మరీన్స్తోని కమ్యూనికేషన్ చేసుకోవడానికి వాడతారు ఈ ఇండియన్ నేవీ వాళ్ళు. సో ఇది ఏడు పెడుతున్నారు? వికారాబాద్లో దామగుండం ఫారెస్ట్ ఏరియాలో పెడుతున్నారు. అండ్ ఇది సెకండ్ రేడార్ స్టేషన్ ఇన్ ద కంట్రీ. అండ్ ఫస్ట్ ఆల్రెడీ తిరునెల్వేలిలో ఉంది. సో ఈ రేడార్ స్టేషన్ ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇండియన్ నేవీ వాళ్ళు పెడుతున్నారు. సో ఒకటి ఏమడుగుతారంటే డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ పాయింట్ ఇది ఇస్తారు. సో వికారాబాద్ దామగుండంలో ఇది ఇట్లా మార్చకుండా ఇస్తారు. రైట్, కరెక్టే. సో ఇండియన్ నేవీ మాత్రం ఇండియన్ నేవీ ప్లేస్లో ఆర్మీయా ఇంకోటైనా పెడతారు. ఓకే, అండ్ ఇది ఫస్ట్ ఈ పేరు ఇయర్ కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్సో ఇన్ ఇండియా ఇట్లాంటివి ఇస్తారు. సో దిస్ ద ఫస్ట్ రేడార్ స్టేషన్ ఇన్ ఇండియా అంటారు. సో కాదు, దిస్ ఇస్ సెకండ్. తిరునెల్వేలి అనేది ఫస్ట్. ఓకే, మన టాబ్లెట్స్లో రిపబ్లిక్ డే మనకి ఏం అవుతుంది, ఒడిస్టాకి ఫస్ట్ వస్తుంది, మనకి రాదు. సో అది మన టాబ్లెట్స్ జే హే తెలంగాణ టాబ్లెట్ దాని పేరు. అండ్ దాని థీమ్ ఏంటిదంటే డెమోక్రసీ ఎట్ ద గ్రాస్ రూట్స్ అండ్ లెగసీ ఆఫ్ తెలంగాణస్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క లెగసీని చూపెట్టాలని. అందులో కొమరం భీమ్ ఒకరు, రామ్జీ గోండు ఒకరు, చాకలి ఐలమ్మ అండ్ మన పాటలు, తెలంగాణ పాటలు ఇవన్నీ స్టేట్ టాబ్లెట్స్లో ఉంటాయి. ఓకే, సో 13 Khelo India సెంటర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఖచ్చితంగా అన్ని గుర్తుండాలంటే అవసరం లేదు, కొన్ని గుర్తుంటే అయిపోతుంది. సో ఈజీ గుర్తుపెట్టుకోవాలి. ఈ వుషు అనేది ఒక మార్షల్ ఆర్ట్స్. సో ఇది ఇప్పుడు నిర్మల తప్ప ఎక్కడ లేదు. ఎందుకంటే నిర్మల్ ఎప్పటి నుంచో మార్షల్ ఆర్ట్స్ ఆనవాళ్ళు ఉన్నాయి. నిర్మల్ కత్తులు ఫేమస్, స్వార్డ్స్, డాగర్స్, ఇట్లా చిన్న కత్తులు ఇవన్నీ నిర్మల్ ఫేమస్. సో ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ బాక్సింగ్కి ఎప్పటి నుంచో మంచిర్యాల ఫేమస్.
ప్రతి ఒక రిలీజియస్గా చేస్తారు ఇక్కడ బాక్సింగ్ ట్రైనింగ్. మన ఎక్కడ అంటే ఇక్కడ స్కూల్ దగ్గర జడ్పిహెచ్ఎస్ స్కూల్లో. అండ్ నెక్స్ట్ ఈ ఖోఖోకి కూడా పెద్దపల్లి ఫేమస్. మన ఇండియా ఫేమస్ ఖోఖో కెప్టెన్. సో ఆయన ఖోఖో పెద్దపల్లి నుంచే. సో అండ్ హీస్ ఫ్రమ్ తెలంగాణ. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఖోఖోకి సెలెక్ట్ చేయడానికి పెద్దపల్లిని. అండ్ ఫుట్బాల్ జోగులాంబ గద్వాల్ అండ్ మహబూబ్ నగర్. సో ఈ జోగులాంబ గద్వాల్ అండ్ మహబూబ్ నగర్ ఎందుకు సెలెక్ట్ చేసిన ఫుట్బాల్కి, రీసెంట్గా తెలంగాణలో అతిపెద్దది కట్టినారు ఇక్కడ. మన దగ్గర ఫుట్బాల్ స్టేడియంస్ కట్టారు, కానీ రీసెంట్గా జోగులాంబ గద్వాల్లో అండ్ మహబూబ్ నగర్లో కట్టి అక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, సో అందుకు ఫుట్బాల్కి జోగులాంబ గద్వాల్ అండ్ మహబూబ్ నగర్ని సెలెక్ట్ చేసినారు. అండ్ షూటింగ్కి, సైక్లింగ్కి మేడ్చల్ ఎందుకో తెలియాల్సిందే మనకి. హైదరాబాద్లో సైక్లింగ్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అందుకు కానీ హైదరాబాద్లో పెట్టడం కొంచెం కష్టమైతే కొంచెం పక్కకు పెట్టండి సైక్లింగ్ మేడ్చల్. అండ్ షూటింగ్కి అశ్వాబాద్, షూటింగ్ బాల్ తెలుసా, కొమరం భీమ్ గన్నుతో కాల్ చేస్తాడు ఒక్కొక్కరిని. సో నెక్స్ట్ కబడ్డీకి. సో కబడ్డీకి రీసెంట్లీ హైదరాబాద్, సంగారెడ్డి ఈ 2 ప్లేసెస్. సో దాంతోపాటు లోకల్లో భూపాలపల్లి, జనగామ అండ్ నాగర్ కర్నూల్, సిరిసిల్ల ఈ 6 ప్లేసెస్ కబడ్డీకి పెట్టిండ్రు. సో ఎట్లా ఇస్తారంటే ఉషు, ఖేలో ఇండియా సెంటర్స్ ఎక్కడ ఇచ్చిండ్రు ఇటు ఇస్తారు 4. సో ఆ 4 మనం ఈ కబడ్డీ కాకుండా మిగతా అన్ని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఖోఖో ప్లేయర్ ఉన్నాడు పెద్దపల్లి నుంచి కెప్టెన్, సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సైక్లింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న మేడ్చల్లో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మంచిర్యాల బాక్సింగ్ ఎట్లా గుర్తుంటుంది. ఉషు నిర్మల్ ఆర్ట్స్, ఉషు కత్తన్న గూగుల్లో వస్తుంది, మార్షల్ ఆర్ట్స్. సో ఫుట్బాల్ జోగులాంబ గద్వాల అండ్ మహబూబ్ నగర్ గ్రౌండ్స్ చూసుకున్నా మనకి వస్తాయి. నెక్స్ట్ సో రీసెంట్గా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒకటి పెట్టబోతున్నారు. ఇట్ ఈస్ 14th ఎడిషన్ లిటరరీ ఫెస్టివల్. అండ్ ఇది హైటెక్ సత్తువా నాలెడ్జ్ సెంటర్లో పెడుతున్నారు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇంకోటి బుక్ ఫేర్ కూడా జరుగుతుంది. సో దీనికి కన్ఫ్యూజ్ కావద్దు. సో బుక్ ఫేర్ అంటే బుక్స్ చూపిస్తారు, లిటరరీ అంటే డిఫరెంట్ లిటరేచర్ అది చూపిస్తారు. దీనికి ఒడిస్సాని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు పోతే ఎక్కువ అక్కడ ఒడియా దొరుకుతాయి. నార్వేని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో. ఓకే, అండ్ కొరియన్ కాస్మెటిక్ కంపెనీ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక కాస్మెటిక్ కంపెనీ మన హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడం. దాని పేరు దూసన్ సన్ స్క్రీన్. కొరియా నుంచి, సౌత్ కొరియా నుంచి వస్తుంది మనకి దూసన్ స్క్రీన్. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. రీసెంట్లీ పెండ్యాల లక్ష్మీప్రియ అనే అమ్మాయికి 14 or 15 years old. సో ఆమె ఒక కూచిపూడి డ్యాన్సర్, షీస్ ఫ్రమ్ కాజీపేట్. సో ఈమెకి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు ఇచ్చింది తెలంగాణ నుంచి. ఓకే, అండ్ ద్రౌపది ముర్ము చేత రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ 10 మంది అమ్మాయిలకి, 9 అబ్బాయిలకి ఇస్తారు. 19 మెంబర్స్కి ఇస్తారు రీసెంట్గా. సో అందులో తెలంగాణ అమ్మాయి ఎవరంటే పెండ్యాల లక్ష్మీప్రియ. సో పెండ్యాల లక్ష్మీప్రియ ఫ్రమ్ కాజీపేట్, కూచిపూడి డ్యాన్సర్ ఈమె. సో ఈమెకి రీసెంట్గా ఇచ్చింది. అండ్ కొహేడాని ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్ లాగా మారుద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఒక డ్రోన్ ఏదైనా మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్ఎండిసి, ఇక్కడ లక్కడి కపుల్ దగ్గర ఉంటుంది ఎన్ఎండిసి. సో వీళ్ళు ఆక్టా క్వాడ్ డ్రోన్ అనేది తీసుకొచ్చిండ్రు. ఓకే, సో ఇది ఇండియాలో దిస్ విల్ బి ఫస్ట్ మరూట్ డ్రోన్. ఫస్ట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డ్రోన్. ఇది మరూట్ అనే వాళ్ళు తయారు చేసిండ్రు, మరూట్ అనే కంపెనీ తయారు చేసింది. దాని పేరు ఏంటంటే ఆక్టా క్వాడ్ డ్రోన్, X-84 డ్రోన్ అనమాట. సో మరూట్ అనే కంపెనీ తయారు చేసింది. అండ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళకి ఇచ్చింది. సో ఇది మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది. సో స్టార్టప్స్లో తెలంగాణకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రీసెంట్గా తెలంగాణనే ఫస్ట్ ఉంటుంది. సో తెలంగాణ ఫస్ట్ వచ్చింది. మహారాష్ట్ర టాప్ పర్ఫార్మర్ వచ్చింది. సో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా ఇవి టాప్ పర్ఫార్మర్స్ కింద ఉన్నాయి. అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కింద గుజరాత్, కేరళ అండ్ కర్ణాటక అనేవి సెలెక్ట్ అయినాయి. ఓకే, సో బెస్ట్ పర్ఫార్మింగ్ గుజరాత్, కేరళ, కర్ణాటక. అండ్ టాప్ పర్ఫార్మర్స్ తెలంగాణ, మహారాష్ట్ర అండ్ ఒడిశా. అండ్ ఇంపాక్ట్ ఫండ్ అనే దానికి వాళ్ళు అప్లోజెస్ కూడా ఇచ్చిండ్రు. అండ్ మనం టీసీడ్తో ఎట్లా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాం స్టార్టప్స్కి,
సో దానికి కూడా వాళ్ళు ప్లేసెస్ అనేవి ఇచ్చిండ్రు. సో నెక్స్ట్ థేమ్స్ నదిని, ఇంగ్లాండ్లో ఉన్న థేమ్స్ నదిని ఎట్లయితే రివైవ్ చేసిండ్రో, సో మూసీ నదిని అట్లా రివైవ్ చేస్తా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. చూద్దాం ఏమవుతుందో. సో రీసెంట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, యాదాద్రి టెంపుల్కి అండ్ వర్గల్ టెంపుల్కి. సో వర్గల్ అనేది ఒక సరస్వతి టెంపుల్. సో వర్గల్ టెంపుల్ ఇది ఎక్కడ ఉంటుంది, సిద్దిపేటలో ఉంటుంది ఇదే టెంపుల్. సో ఈ రెండు టెంపుల్కి భోగ్, సో భోగ్ అంటే ఏంటిది, హైజీన్ అంటే అక్కడ నీట్నెస్ ఉండేలాగా రికగ్నిషన్ ఇస్తారు. సో రీసెంట్గా భోగ్ అంటే బ్లిస్ఫుల్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్. సో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ వర్గల్ సరస్వతి మాత మందిర్, ఈ రెండింటికి, ఈ యాదాద్రి ఎక్కడుందో తెలుసు, భువనగిరి, అండ్ ఇది సిద్దిపేట వర్గల్, ఈ రెండింటికి భోగ్ అనే సంస్థ రికగ్నిషన్ ఇచ్చింది. భోగ్ అనేది ఫ్రమ్ FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. భోగ్ అంటే బ్లిస్ఫుల్ హైజీనిక్ ఆఫరింగ్ టు గాడ్. సో బ్లిస్ఫుల్, వీళ్ళు మంచిగా ఇస్తుండ్రు హైజీనిక్ గాడ్ అని. ఓకే. సో వాటర్ బర్డ్ సెన్సెస్, ఏషియాకి సంబంధించిన వాటర్ బర్డ్ సెన్సెస్ అనేవి రీసెంట్గా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అయినాయి. సో కవ్వాల్ ఎక్కడ ఉంటుంది, చెన్నారంలో ఉంటుంది, మంచిర్యాల డిస్టిక్. ఓకే. సో వీళ్ళు రీసెంట్గా 36 టైప్ ఆఫ్ వాటర్ బర్డ్స్ని కనుక్కున్నారంట. డైరెక్ట్ ఎక్కడ జరిగింది అడుగుతారు, మంచిర్యాల డిస్టిక్లో జరిగింది. ఓకే. తెలంగాణ ఈజ్ ఇన్నోవేటివ్. సో ఎకోవ్రాప్ 3i ఇండియా ఇంక్యుబేటింగ్ ఇన్నోవేషన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అందులో తెలంగాణ ఫస్ట్ కంట్రీ అవుతుంది ఇన్నోవేషన్లో విత్ 4% గ్రోత్. ఇది మనం కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాం ఇది. సో రీసెంట్గా ఏమైందంటే 4% గ్రోత్ వచ్చిందంటే మన డెకేడ్లో. సో ఇంతకుముందు డెకేడ్లో మనకు ఓన్లీ 0.1% ఉండే మన ఇన్నోవేషన్స్, కానీ ఇప్పుడు 4% మన ఇన్నోవేషన్స్ షేర్ అంతా 4%. అండ్ సెకండ్ బెస్ట్ రాజస్థాన్ అండ్ థర్డ్ బెస్ట్ పంజాబ్. సో తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా. సో దే ఆర్ లీడింగ్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇన్నోవేషన్ స్పేస్. సో కేసీఆర్ వచ్చిన తర్వాత ఇది ఒకటి మంచిగా అయింది. ఎకోవ్రాప్ అనే సంస్థ మనకి రీసెంట్గా ఇన్నోవేటింగ్ వీటికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తే తెలంగాణ 4% గ్రోత్ అని టాప్లో నిలిచింది. తెలంగాణ తర్వాత రాజస్థాన్ తర్వాత పంజాబ్. తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 1 2 3 ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈయన కేతాలాల్ సోమావత్. సో ఈయన పేరు కేతావత్ సోమలాల్, ఆటిజం, కేతావత్ సోమలాల్ అనేటైన. సో ఈయన ఎక్కడ ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ బంజారా లాంగ్వేజ్లో భగవద్గీతను రాసిండు. సో 16 months కష్టపడి 701 వర్సెస్ ఆఫ్ భగవద్గీతని బంజారాకి కన్వర్ట్ చేసిండు, ట్రాన్స్లేట్ చేసిండు. అండ్ అందుకే ఆయనకు రీసెంట్లీ పద్మశ్రీ అవార్డు కూడా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కూరెళ్ళ విఠలాచార్య. సో కూరెళ్ళ విఠలాచార్య ఈయనకు కూడా, ఈయన ఒక ఇంటినే లైబ్రరీ లాగా మార్చుకున్నాడు. ఈయనని మన్ కీ బాత్లో ప్రెసిడెంట్ అప్రిషియేట్ చేస్తారు. సో ఈయనకి ఇంతకుముందు దాశరథి అవార్డు వచ్చింది. సో ఈయనకి ఏంటిదంటే ఈయన స్పెషాలిటీ, ఈయనకి రీసెంట్గా పద్మశ్రీ అవార్డు వస్తుంది ఈయనకి. ఓకే. ఈజ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. రోజు ఒక బుక్ వెళ్ళి కొండ మీద పోయి చదువుకొని వచ్చాడంట అక్కడ యాదాద్రి భువనగిరిలో. సో అప్పుడే ఈయనతోని సాయం వచ్చింది కేతావత్ సోమలాల్తో. సో ఇట్లా ఈయన బుక్స్ నాలెడ్జ్ ఈయనకి ఇవ్వడం, ఈయన బంజారాలో ట్రాన్స్లేట్ చేయడం, ఇట్లా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అనేది నడుస్తుంది. కూరెళ్ళ విఠలాచార్యది అండ్ కేతావత్ సోమలాల్. ఓకే. సో నెక్స్ట్ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సంబంధించిన ప్రతి చదువుకోవాలి. వింగ్స్ ఇండియా 2024 బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగింది. దీని థీమ్ ఏంటిది, కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ అండ్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ 2047. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఆకాశ అనే కంపెనీకి 200 ఎయిర్క్రాఫ్ట్స్ ఆర్డర్ వచ్చినాయి అంట లాస్ట్ 17 monthsలో. సో అట్లా ఫస్ట్ ఎయిర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన వీళ్ళు ఆకాశ అనే కంపెనీ. సో ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయంట ఎయిర్క్రాఫ్ట్స్. సో 200 ఎయిర్క్రాఫ్ట్స్, ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ఓకే. సో నెక్స్ట్ సిరియం రిపోర్ట్. సో అకార్డింగ్ టు సిరియం అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఆన్ టైంలో, సో ఈ రిపోర్ట్ ప్రకారం, సిరియం రిపోర్ట్ ప్రకారం ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి రాజీవ్ గాంధీ హైదరాబాద్ సెకండ్ పొజిషన్ వచ్చింది టోటల్ ఇంటర్నేషనల్ వైజ్. సో మన రాజీవ్ గాంధీ ట్రైన్స్ రాజీవ్ గాంధీ ఫ్లైట్స్ ఆన్ టైంలో ఉన్నాయంటన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్
కెంపేగౌడకు వచ్చింది. ఫస్ట్ ప్లేస్ యూఎస్ఏ దానికి వచ్చింది, మినీపోలిస్ అంటే దాని పేరు. సో నెక్స్ట్ పాలియోలిథిక్ టూల్స్ డిస్కవర్డ్ ఇన్ ములుగు డిస్టిక్. సో రీసెంట్గా ఫెడ్స్ వచ్చినాయి ములుగులో. సో దాంట్లో పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించిన గొడ్డలులు, సో విచ్ ఆర్ అప్రాక్సిమేట్లీ 30 years ఓల్డ్ గొడ్డలులు. వామ్మో! సో ఎక్కడ దొరికినాయి అంటే గుర్రేవుల అండ్ భూపతిపురం విలేజెస్లో దొరికినాయి పాలియోలిథిక్ టూల్స్. ములుగు గొడ్డళ్ళు అని పేరు వాటికి, ములుగు చిన్న గొడ్డలు. ములుగులోని గుర్రేవుల అండ్ భూపతిపురం విలేజెస్లో రీసెంట్లీ అన్ఎర్త్ చేసిండ్రు వాటిని. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, కన్స్ట్రక్షన్కి సంబంధించిన మేనేజ్మెంట్కి బిల్డింగ్స్ వాళ్ళు గ్రీన్ బిల్డింగ్ అని ఇచ్చిన దానికి, అంటే ఇది కొంచెం మంచి గ్రీన్ ఎనర్జీని సేవ్ చేస్తుంది, అట్లా వాడుతుంది గ్రీన్ ఎనర్జీని అని కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ టు ఎక్స్పోసాట్. సో ఎక్స్పోసాట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పోసాట్లో అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ బేస్డ్ వాళ్ళు వాళ్ళ కొలాబరేషన్ అనేది ఉంది, అనంత్ టెక్నాలజీస్ వాళ్ళ కొలాబరేషన్. ఓకే, సో నెక్స్ట్ ఆదాప కార్తిక్ అన్నట్టయినా ఈజ్ ఫ్రమ్ ఖమ్మం. సో ఆయన రీసెంట్లీ హూకి వర్క్ చేస్తున్నాడు ఆయన. సో ఆయన కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తున్నాడు హూకి ఫర్ 2 years. ఆదాప కార్తిక్ అన్నట్టయినా సెలెక్టెడ్. ధరణి పోర్టల్ మీద కూడా ఒక కమిటీ చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో ఇది ఇట్లా కరెక్ట్ అయినా తీసేయాలని. సో ధరణి పోర్టల్ కోదండరెడ్డి హెడ్ చేస్తాడు దీన్ని. వీళ్ళు 5 members ఉంటారు. రేమండ్ పీటర్, ఎం సునీల్ కుమార్, బి మధుసూదన్ అండ్ నవీన్ మిట్టల్. సో ఈ 5 members వీళ్ళు చేయబోతున్నారు ధరణి మీద ఒక పోర్టల్. దీనికి హెడ్ ఎవరు చేసిందంటే ఒకటి చాలు, ఎం కోదండరెడ్డి, అంత మించి అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. సో రీసెంట్లీ వెరీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది. సో రీసెంట్లీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి. సో హైదరాబాద్కి 9th పొజిషన్ వచ్చింది మనకి. అండ్ ఇవి ఇంకా డిఫరెంట్ అవార్డ్స్ వచ్చినాయి మనకి, చాలా అవార్డ్స్ వచ్చినాయి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ గుండ్లపోచంపల్లికి. సో గుండ్లపోచంపల్లికి 15,000 to 20,000 రేంజ్లో గుండ్లపోచంపల్లికి వచ్చింది అవార్డు సౌత్ జోన్లో. ఇవన్నీ సౌత్ జోనల్ అవార్డ్స్. 25,000 to 50,000 పాపులేషన్ రేంజ్లో నిజాంపేటకు వచ్చింది అవార్డు. ఓకే, అండ్ ఈ అవార్డ్స్ అనేవి 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు అవార్డ్స్. సో సిద్దిపేటకి 50 to 1 lakh రేంజ్లో సిద్దిపేటకు వచ్చినాయి. సో 3 అవార్డ్స్ వచ్చినాయి, వెరీ ఇంపార్టెంట్. సిద్దిపేటకు ఒకటి, నిజాంపేటకు ఒకటి, అండ్ గుండ్లపోచంపల్లికి ఒకటి. సో గుండ్లపోచంపల్లి రేంజ్ ఎంత 15,000 to 25,000 రేంజ్ అంత పాపులేషన్. దాంట్లో గుండ్లపోచంపల్లి ఇండియా మొత్తంలో ఇట్స్ ద క్లీనెస్ట్ సిటీ. అండ్ ఈ 25,000 to 50,000 రేంజ్లో నిజాంపేట్ ఇస్ ద క్లీన్ సిటీ ఇన్ సౌత్ జోన్, మొత్తం సౌత్ జోన్లో అండ్ 52,000 రేంజ్లో సౌత్ జోన్ మొత్తంలో క్లీనెస్ట్ సిటీ ఏంటిదంటే సిద్దిపేట. సో సిద్దిపేట్, నిజాంపేట్ అండ్ గుండ్లపోచంపల్లి 3 వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ హైదరాబాద్కి 9th పొజిషన్ వచ్చింది అండ్ ఎక్సీడింగ్ విత్ పాపులేషన్ ఆఫ్ 1 lakh కంటే ఎక్కువ ఉన్న దాంట్లో 9th పొజిషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ శ్రీజ ఆకుల ఈమె టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఈమె. సో శ్రీజ ఆకుల షీ క్లెంచెస్ మేడ్ ఇన్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ గెలిచింది ఈమె. సో రీసెంట్లీ ఇది కూడా తెలంగాణకు సంబంధించిన మేజర్ కరెంట్ అఫేర్స్ ఇట్లాంటివి ఉంటే అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఆకుల శ్రీజ ఉమెన్స్ సింగిల్ టైటిల్ మేడ్ ఇన్ వరల్డ్ టేబుల్ టెన్నిస్లో. అండ్ నెక్స్ట్ అండ్ షీ బికేమ్ అవర్ టాప్ ర్యాంక్డ్ ఇండియన్ ప్లేయర్. సో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మన ఇండియాతో టైఅప్ అవుతున్నారు. టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ పెడుతున్నారంట. అండ్ వరల్డ్ సమ్మిట్ అవార్డ్స్ గ్రాండ్ జ్యూరీ మీటింగ్ కన్వెంట్ ఇన్ హైదరాబాద్. సో టీ హబ్ వాళ్ళు వరల్డ్ సమ్మిట్ అవార్డ్స్ రీసెంట్గా ఈ గ్రాండ్ జ్యూరీలో ఎవరు ఉంటారంటే వరల్డ్ సమ్మిట్లో సదా అండ్ తరుణ్ మాస్టర్ అండ్ రాధమ్మ.
సో వీళ్ళు ముగ్గురు ఉంటారు ఈ గ్రాండ్ జ్యూరీ మీటింగ్లో. సో ఇది హైదరాబాద్లో జరగబోతుంది అన్నమాట, ఢిల్లీ తర్వాత. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దృష్టి 10. సో ఇది ఆల్రెడీ మనం నేషనల్ అఫైర్స్లో కవర్ చేస్తాం. దృష్టి 10 అనేది ఒక డ్రోన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. సో అది ఎవరికి ఇచ్చిందంటే ఇండియన్ నేవీకి ఇచ్చిండ్రు. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక పాయింట్. ఇట్లా ఈ దృష్టి 10 అనేది క్వశ్చన్లో వస్తుంది. సో ఎవరికి ఇచ్చిండ్రు? ఇండియన్ నేవీకి ఇచ్చిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు ఇచ్చిండ్రు. సో ఇది మనం మరి తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుతున్నాం? ఇది తయారు చేసిన తెలంగాణలో. సో ఇది ఇట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హైదరాబాద్ టు పోర్బందర్. సో వీళ్ళు ఇండియన్ నేవీకి ఇవ్వబోతున్నారు అది. ఓకే, సో దృష్టి 10 అనేది ఇస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హైదరాబాద్ నుంచి పోర్బందర్ తీసుకుపోతారు. దీనికి ఎంత పేలోడు ఇదంతా ఏం అవసరం లేదు. ఓకే, ఎవరికి ఇస్తున్నారు? ఇండియన్ నేవీకి ఇస్తున్నారు. దాని పేరేం పేరు? దృష్టి 10. తయారు చేసింది ఎవరు? అదాని డిఫెన్స్. అంతకు మించి అవసరం. సో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అవార్డ్ లైట్ నేషనల్ ఏఐ సెలబ్రేటింగ్ ద ఫ్యూచర్ అంట. సో సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు. ఏఐ సెలబ్రేటింగ్ ద ఫ్యూచర్ అని. ఫ్యూచర్ ఏమి ఉండదు, లైట్ తీసుకుంటారు. ఏఐ వస్తే స్మాష్. వరల్డ్స్ ఫస్ట్ యూటిలిటీ పేటెంట్. సో డ్రోన్ని యూటిలిటీస్కి సంబంధించిన వరల్డ్లోనే ఫస్ట్ పేటెంట్ ఎవరు తీసుకున్నారంటే మరూట్ డ్రోన్స్, హైదరాబాద్. సో ఇంతకుముందు మరూట్ డ్రోన్స్ అది కూడా ఇస్తుంది, ఏదో 8 ఆక్టా 4 అని. సో వీళ్ళే ఒక యూటిలిటీ పేటెంట్ అనేది సీడింగ్కి తీసుకున్నారు. సో ఈ డ్రోన్ ఏం చేస్తారు? ఇక్కడ ఏం చేస్తుంది? ఈమె డైరెక్ట్ సీడింగ్ అంటే విత్తనాలు నాటుతుంది డ్రోన్. సో డైరెక్ట్ మరూట్ డ్రోన్స్ దీనికి యూటిలిటీకి ఫస్ట్ టైం తీసుకున్నది ఎవరంటే వీళ్ళే. అంటే ఇది విత్ కొలాబరేషన్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీతోని కొలాబరేట్ చేసిండ్రు ఇది. అండ్ జియో 17 దేనికి సంబంధించిందంటే జోనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జాబ్స్కి సంబంధించింది. సో జోనల్కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు జాబ్స్ అనే దానికి సంబంధించి జియో 317. ఓకే, అండ్ ఇది రీసెంట్గా దీని మీద ఒక సబ్ కమిటీ చేసిండ్రు. ఎన్ని సబ్ కమిటీలు వేస్తారు బాబు. సో జోనల్ డిస్ట్రిబ్యూషన్కి హెల్త్ మినిస్టర్కి ఏం సంబంధం? అండ్ అదర్ మీమ్స్ కావాలని చేసిండ్రు మీమ్స్ అని. శ్రీధర్ బాబు ఒక మీము, పొన్నం ప్రభాకర్ ఒక మీము. హెల్త్ మినిస్టర్ జోనల్ సబ్ కమిటీస్ చూస్తున్నారు. నెక్స్ట్, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు కదా, జీవన్ దాన్. సో ఇది ఒక ఆర్గన్ డోనర్ సంబంధించిన కంపెనీ. సో జీవన్ దాన్ దీనికి వరల్డ్ ప్రెస్టీజియస్ హయత్ ఇంటర్నేషనల్ అవార్డు అనేది వచ్చింది. సో జీవన్ దాన్ ఆర్గన్ ఆఫ్ తెలంగాణ వన్ హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 ఎట్ ద యుఏఈ ఆర్గన్ డొనేషన్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కాంగ్రెస్. సో ఇది తెలంగాణలో జీవన్ దాన్ గురించి చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, అండ్ రీసెంట్లీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక 6 మెంబర్ కమిటీ చేసిండ్రు. సో కాళేశ్వరం ఇరిగేషన్ని చూడడానికి. అండ్ దీని మీద ఏదో ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు. సో చంద్రశేఖర్ అయ్యర్ అనేటైనా దీన్ని హెడ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ మీద ఉందంట కాళేశ్వరం ప్రాజెక్టులో. సో ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయితే ఇవే జరుగుతాయి. ఓకే, ఇక్కడ చంద్ర అనేటైనేమో ఒక కమిటీ చేసిండు దీని సేఫ్టీ మీద. అండ్ ఇంకో చంద్ర ఘోష్ అనేటైనేమో ఎంక్వైరీ చేస్తున్నాడు ఇది బాగాలేదని కాళేశ్వరం. నెక్స్ట్ భారతరత్న పివి నరసింహారావు. సో తెలంగాణ ఆయనకి పివి నరసింహారావుకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది వచ్చింది. సో ఈయన నర్సంపేట్ వరంగల్లో పుట్టిండు, లక్నేపల్లిలో. అండ్ వేరే పేరెంట్స్ నేను దత్తత తీసుకుంటారు వంగారలో, కరీంనగర్లో. నేను ఇంపార్టెంట్ బుక్స్ ఏంటంటే సహస్ర ఫన్. సో 1000 పడగలకి ట్రాన్స్లేషన్ సహస్ర ఫన్. ఈయన ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చింటో తెలిసిందే. అండ్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఈయన ఉన్నప్పుడే వచ్చినాయి. అండ్ ఈయన లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఇండియా సైడ్ చూసేలాగా. ఈస్ట్ అంటే మన సౌత్ ఇవన్నీ వస్తాయి, ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ వస్తాయి. సో ఈ పాలసీ నేను తీసుకొచ్చిండు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతిదీ చూడాలి. ఈయన రాసిన బుక్స్ ఏంటి, సహస్ర పడగలు. ఈయన ఆటోబయోగ్రఫీ ఏంటి, ద ఇన్సైడర్. ఈయన ఎట్లా పనిచేసిండు, సీఎం లాగా పనిచేసిండు 2 years, 5 years పిఎం లాగా పనిచేసిండు. ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. 73rd 74th యాక్ట్స్ మున్సిపాలిటీ అండ్ పంచాయతీకి సంబంధించినవి. లుక్ ఈస్ట్ పాలసీ ఈయన ఉన్నప్పుడే వచ్చింది.
ఓకే, సో ఇవన్నీ ఈయన ఉన్నప్పుడు వచ్చినాయి. సో నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఆల్రెడీ మన కేతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్య వీళ్ళు బోత్ దే హెయిల్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి తెలుసు మనకి. సో ఈయనకి లిటరేచర్ ఎడ్యుకేషన్, ఈయన ఇద్దరు ఎడ్యుకేషన్ సంబంధించిన తెలుసు. సో ఈయన ఏం చేసిండు, కూరెళ్ళ విఠలాచార్య ఆయన ఇంటినే ఒక గ్రంథాలయం లాగా మార్చిండు. ఈస్ ఫ్రమ్ భువనగిరి, వెల్లంకి అనే ప్లేస్లో. ఓకే, అండ్ ఈయనకి లాస్ట్ దాశరథి పురస్కారం అవార్డు కూడా వస్తుంది. సో ఈయన భువనగిరిలోనే కానీ ఒక తాండాకి చెందిన వ్యక్తి, ఆకుతోట బావి. సో ఆయన భగవద్గీతని బంజారాలకు మార్చిండు. సో ఫ్యూచర్ కిడ్స్ కూడా భగవద్గీత గురించి ఐడియా ఉండాలని. సో లిటరేచర్ కాకుండా ఆర్ట్స్లో ముగ్గురికి వస్తుంది. సో దాంట్లో ఒక ఆయన ఎవరంటే దాసరి కొండప్ప. అయ్యో శివుడా ఏమాయే ఎనకటుగా మన పడిపోయే, అయ్యో శివుడా ఏమాయే ఎనకటుగా పడిపోయే, బర్రకు తక్కుతున్న పోతుండే. ఇది బలగం సినిమాలో ఈయన ఒక పాట పాడతాడు. సో అట్లా ఫేమస్ అయ్యిండు. సో బుర్రవీణ ప్లేయర్, హీస్ ఫ్రమ్ నారాయణపేట్ డిస్టిక్, హైదరాబాద్ అంటున్నా, కింద ఉంటుంది నారాయణపేట్. సో నెక్స్ట్ వేలు ఆనందాచారి. సో ఈ వేలు ఆనందాచారి అయిన స్కల్ప్చర్. సో ఈయన రీసెంట్లీ యాదాద్రి నరసింహ టెంపుల్ని స్కల్ప్ చేసిండు. నెక్స్ట్ గడ్డం సమ్మయ్య అనేటైనా చిందు యక్షగానం చెందిన ఆయన. సో చిందు ఈయన వెరీ వెరీ ఫేమస్. ఈయన గడ్డం సమ్మయ్య రీసెంట్లీ ఈయన మన అక్కడ చిందు యక్షగానం కూడా పర్ఫామ్ చేస్తాడు ఢిల్లీలో. అండ్ ఈ చిందు అంటే జంప్. సో చిందు యక్షగానం, అండ్ హీ హెయిల్స్ ఫ్రమ్ జనగామ డిస్టిక్, రూపాల. సో రూపాల అనే ప్రాంతం నుండి వస్తాడు ఈయన. సో 5 మెంబర్స్. సో ఆర్ట్స్ నుంచి 3, గడ్డం సమ్మయ్య ఆర్ ఈయన చిందు సమ్మయ్య అని కూడా ఉంటారు ఈయనని. అండ్ ఈ చిందు యక్షగానం ఎక్కడ ఫేమస్, ఎక్కువ జనగామలో ఫేమస్. అండ్ దాసరి కొండప్ప, హీస్ ఫ్రమ్ నారాయణపేట్ డిస్టిక్, హీస్ పుర్రవీణ ప్లేయర్ అండ్ దమరిగడ్డ నుంచి. అండ్ వేలు ఆనందాచారి, ఈయన లక్ష్మీ నరసింహ టెంపుల్ని కట్టిండు. ఓకే, యాదాద్రి లక్ష్మీ నరసింహ టెంపుల్ని స్కల్ప్ చేసిండు. నెక్స్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి, కూరెళ్ళ విఠలాచార్య, ఈయన లైబ్రరీ, అండ్ కేతావత్ సోమ్లాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, ఈజ్ ఆల్సో ఫ్రమ్ యాదాద్రి భువనగిరి, బంజారాకి ట్రాన్స్ఫర్ చేసిన ఆయన. ఓకే, సో ఈ లాస్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఏఐ డేస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డేస్ అనేవి హైదరాబాద్లో పెడుతున్నారు. సో ఏఐ ఫర్ సొసైటీ అనే థీమ్తో పెడుతున్నారు. అవసరం లేదు. సో 2-3 మంత్స్ కూడా అయిపోయినాయి. ఇంకో లాస్ట్ మంత్ ఉంది. సో లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్ ఒకటి ఫినిష్ చేస్తే అయిపోతుంది.